ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः। 37వ శ్లోకం। వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. ఇన్ని చెప్పాడు. ఇంతకు ఈ కృష్ణుల్లో కూడా పరమాత్మ ఉన్నాడా? ఉంటే ఆ సంగతి చెప్పడే అని అర్జునునికి సందేహం రావచ్చు అని ఊహించి ఈ శ్లోకంలో తన గురించి తాను చెప్పుకున్నాడు. వృష్టివం వంశీయులలో వాసుదేవుడను నేనే అంటే కృష్ణావతారము నేనే అని అన్నాడు. ఇన్ని అవతారాలుంటే కేవలం కృష్ణావతారం గురించే ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇందులో కేవలం దుష్ట శిక్షణ కాకుండా ధర్మ సంస్థాపన కొరకే రాబోయే కలియుగంలో మానవులు ధర్మమును సక్రమంగా ఆచరించటానికి భగవద్గీతను కూడా ఉపదేశించాడు. ఈ ఉపదేశము ఇంకా ఏ అవతారంలోనూ జరగలేదు. అందుకే కృష్ణావతారమునకు అంత విశిష్టత. శ్రీమద్ భగవద్గీతకు ఎంతటి గౌరవం లభించిందంటే ప్రస్థానత్రయంలో స్థానం లభించింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. తరువాత నాలోనే కాదు, నాలో కూడా పరమాత్మ అంశ ఉంది, నీలో కూడా పరమాత్మ అంశ ఉంది అని పాండవులలో అర్జునుడని నేను అని అన్నాడు. పాండవులు ఇంతమంది ఉండగా కేవలం అర్జునుడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. యుద్ధభూమిలో మోహరించి ఉన్న తాతలు, తండ్రులు, గురువులు, ఆచార్యులు, కుమారులు మొదలగు వారిని చూసి విషాదం చెంది కృష్ణుని గురువుగా భావించి తనకు కర్తవ్యోపదేశము చేయమని కోరాడు అర్జునుడు. ఇతర పాండవులకు ఈ అవకాశం కలగలేదు. పైగా ఉపనిషత్తుల సారము, యోగ విద్యాసారము, బ్రహ్మ విద్య అయిన భగవద్గీతలో అర్జునుడు భాగస్వామి అయ్యాడు. అనిరత సాధ్యము అయిన విశ్వరూపమును తన జ్ఞాననేత్రముతో చూసే భాగ్యం ఒక్క అర్జునుడికే దక్కింది. కృష్ణార్జునులు నరనారాయణులని పురాణాలే చెబుతున్నాయి. అందుకే అర్జునుడిలో కూడా పరమాత్మ అంశ ఉంది అని అన్నాడు కృష్ణుడు. మరి భగవద్గీతను కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. ఈ విషయం లోకానికి ఎలా తెలిసేది? ఎవరు తెలియజెప్పారు అంటే వ్యాసుల వారు అని అందరికీ తెలుసు. మహాభారతం అనే ఇతిహాసములో భగవద్గీతను మణిహారంలో పథకంలాగా ఇమిడ్చి గ్రంథస్థం చేసి అక్షర రూపంలో మనకు అందించిన వాడు, మానవాళికి మహోపకారం చేసినవాడు వ్యాసుడు. కృష్ణుడు జగద్గురువు అయిన వ్యాసుడు మన అందరికీ గురువు. గురు పరంపరలో అగస్త్యుడు, ఆయనలో భగవదంశ ఉంది కాబట్టే ఆయనను వ్యాస భగవానుడు అని గౌరవంగా పిలుచుకుంటాము. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్న ప్రస్థానత్రయంలో రెండింటినీ వ్యాసుడే రచించాడు. ఒకటి భగవద్గీత, రెండవది బ్రహ్మసూత్రాలు. పరమాత్మ అంశ అనుగ్రహం లేనిదే ఇంత మహత్కార్యం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాదు, ఒకటిగా ఉన్న వేదమును మూడుగా విభజించి సులభతరం చేసిన తన శిష్యుల ద్వారా అందరూ అధ్యయనం చేయటానికి వీలుగా మానవాళికి అందించిన మహానుభావుడు వ్యాస భగవానుడు.
ఈ ఆ విధంగా కూడా వ్యాసుని భగవానుడిగా పరమాత్మ అవతారంగా మనం భావిస్తాము. అందుకే వ్యాసుడు కూడా పరమాత్మ అంశ అని అన్నాడు కృష్ణుడు. తరువాత జ్ఞానవంతులలో శుక్రాచార్యుడను నేను. శుక్రాచార్యుడు భృగువు వంశములోని వాడు. ఇందుకు ముందే దేవగురువు బృహస్పతి పరమాత్మ అంశగా చెప్పుకున్నాము. ఇప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుని కూడా పరమాత్మ అంశగా చెప్పుకున్నాము. గురువు అంటే జ్ఞానమును కలిగించేవాడు. ఎవరికి గురువు అయినా గురువు బ్రహ్మస్వరూపుడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనటం మనకు తెలుసు కదా. గురువు ఎవరికైనా గురువే.